కరుణో సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. ఆ, 9.8 చెప్పుకోవాలి కదా మాతాజీ మనం. కరెక్టేనా? నేను 9.8 చెప్పినట్టుగా రాసుకున్నాను మాతాజీ. అడుగుతున్నాను. 9.9 నుంచి చెప్పుకోవాలి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. తన యొక్క ఐశ్వర్య యోగం గురించి భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఆయన కంటే గొప్పవాళ్ళు, ఆయన కంటే ఐశ్వర్యవంతులు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ఆయన కంటే ఐశ్వర్యవంతులు ఎవరూ లేరు. ఆయనకి లేని ఐశ్వర్యము మనకెవరికి ఉండదు. ఆయన మనకి ఇవ్వలేని ఐశ్వర్యం అంటూ కూడా ఏమీ ఉండదు. సో అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఆయన యొక్క యోగ ఐశ్వర్యం మనం మాటలతోటి ఊహించలేం. మన తెలివితేటలతోటి, మన బుద్ధితోటి ఒక ఐడియాని మనం తెచ్చుకోలేమన్నమాట. మనం నార్మల్ గా కూడా మన ఐడియాస్, మన ఊహలు మనం చదివి మనం అనుభవించినంత వరకే ఉంటాయి. మనం అనుభవించలేనిది దేన్ని మనం పూర్తిగా కూడా ఊహించుకోలేము. మామూలుగా ఎవరి దగ్గరైనా చూసుండాలి, ప్రత్యక్షంగా కానీ చూసుండాలి, పరోక్షంగా అయినా పక్కన వాళ్ళు అనుభవిస్తుంటే మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఒక విషయాన్ని ఊహించుకోగలుగుతాం. మన తెలివితేటలు అంత కన్ఫైన్డ్ గా ఉంటాయి. భగవంతుడి యొక్క యోగ ఐశ్వర్యం ఆయన అనుగ్రహిస్తే తప్పితే మనం దాన్ని ఊహను కూడా ఊహించలేం. కానీ మనం ఏం చేస్తాం, అన్నీ చూసినట్టుగా ఆయన ఐశ్వర్యవంతుడే కాదు అని మాట్లాడతాం అన్నమాట. కాదు అని మాట్లాడటానికి కూడా మనం చూడాలి, కానీ మనం ఆ కాదుని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటాం. అవునుని చెప్పము, కాదుని ఏమంటామంటే నేను చూడలేకపోయాను కాబట్టి అది కాదు అంటాం. కానీ నేను చూడలేకపోయాను కాబట్టి న్యూట్రల్ గా ఉందా అని అనుకోం అనమాట. నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి నాకు ఈ విషయం మీద కామెంట్ చేసే యొక్క అర్హత లేదు అనే డెసిషన్ కి రావు అనమాట. నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి అది కాదు అంటాం అన్నమాట. మన చూడడం, మన తెలియటం అనేది చాలా లిమిటెడ్ అనే విషయాన్ని మనకు తెలియకుండా. సో భగవంతుడు తన యొక్క శక్తుల ద్వారా సృష్టి, స్థితి, లయలను ఎలా చేస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. పీరియాడిక్ గా, ఒక సిస్టమేటిక్ గానే చేస్తాడు. నిజంగా సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం భగవంతుడికి లేకపోయినా సరే, భగవంతుడు ఏంటి అంటే సిస్టమేటిక్ గానే సృష్టించేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అలా అట్లా సిస్టమేటిక్ గా చదివే వాళ్ళు ఎవరైనా వచ్చి అట్రాక్ట్ అవుతారేమో అనేసి భగవంతుడు సిస్టమేటిక్ గానే చేస్తూ ఉంటాడు. ఆ సృష్టిని చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ చేస్తాడు ఆయన. అంటే కారణాలు చూపించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తన విషయాలకి కారణాలు ఎలా చూపిస్తాడో అలాగే సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం లేకపోయినా సృష్టి స్థితి లయలు అనేవి సిస్టమేటిక్ గానే జరుగుతూ ఉంటాయి. మనకి
మనకి అవగాహన లేకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా ఈవెన్ డిస్ట్రక్షన్ అనేది కూడా సిస్టమేటిక్ గానే జరుగుతూ ఉంటుంది. సో తన యొక్క విల్, తన తన ఇచ్ఛ మీదే ఆధారపడి అన్ని జరుగుతాయి అని చెప్పాడు భగవంతుడు. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు, అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయమునందుచుండును. సో రెండిటి సంకల్పం భగవంతుడే చేస్తాడు. భగవంతుడు సంకల్పం చేస్తాడు కాబట్టి సృష్టి జరుగుతుంది, భగవంతుడు సంకల్పం చేస్తాడు కాబట్టి లయం కూడా అవుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. మనం అందులో ఒక భాగం అవుతూ ఉంటాం. సో ఇంక ఇప్పుడు 9.9లో సో తన సంకల్పం చేతే సృష్టి చేస్తున్నాడు, తన సంకల్పం చేతే లయం చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు కూడా కర్మ చేస్తున్నాడు. సో ఈ కర్మ భగవంతుడిని మరి బంధించాలి కదా. కొంతమంది జీవితాలు ఒక రకంగా ఉంటున్నాయి, కొంతమంది జీవితాలు ఒక రకంగా ఉంటున్నాయి. సో భగవంతుడు ఆ కర్మ ఫలితాలని భగవంతుడు అనుభవిస్తాడా అనే ఒక డౌట్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు కూడా పని చేస్తున్నాడు కదా, తన సంకల్పం చేతే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే భగవంతుడు కూడా ఈ కర్మ ఫలితాలకి బందీ అయి ఉంటాడా. చాలా మంది కోట్ చేసి చెప్పేటప్పుడు ఆ కృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు, ఆ రాముడు అంతటి వాడికే తప్పలేదు అని అంటుంటారు. వాళ్ళకి తప్పక చేయలేదు వాళ్ళు అవన్నీ. నేను చేయకపోతే నన్ను చూసి నలుగురు చెయ్యరేమో అని అవసరం లేకపోయినా చేస్తారు. ఒక తల్లి పిల్లవాడికి ఏబిసిడీలు నేర్పించేటప్పుడు రాయట్లేదు అనుకోండి కూర్చుని, తను కూడా పక్కన కూర్చొని ఏం చేస్తుందంటే దిద్దుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. ఆవిడకి ఏబిసిడీలు రాక దిద్దుతుందా, లేకపోతే నేర్చుకోవాలని దిద్దుతుందా? ఏమీ లేదు. ఆ పిల్లల చేత దిద్దించటం కోసం తను కూడా అలా చేస్తుంది అంతే. సో మా అమ్మకు కూడా రాలేదు ఏబిసిడీలు, నాతో పాటే ఏబిసిడీలు నేర్చుకుంది, మా అమ్మకే తప్పలేదు ఏబిసిడీలు నేర్చుకోవడం, నేనెంత అని మనం అనుకున్నామంటే అది ఆ పిల్లల యొక్క అజ్ఞానమే అయి ఉంటుంది. అదే విధంగా మనం ఎప్పుడైనా చాలా తేలిగ్గా ఆ కృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు ఇలా బతకడం, ఆ రాముడికే తప్పలేదు అని తేలిగ్గా అనేయకూడదు. శాస్త్రాలు చదువుతున్న వాళ్ళం అలాంటి మాటలన్నీ మనం మాట్లాడినప్పుడే మనకి భగవంతుడి గురించి ఏమీ తెలియదు అనే విషయం బయటపడుతూ ఉంటుంది అనమాట. నిజంగా భగవంతుడి గురించి తెలుసుంటే అట్లా అనం, వేరేలాగా అంటాం అదే సెంటెన్స్ ని. అంత గొప్పవాడే ఇక్కడికి వచ్చి అన్ని కష్టాలు మనలాగా మామూలు మనుషుల్లాగా బతికాడు, అవసరం లేకపోయినా సరే మన కోసం, మనకు ఒక మార్గం చూపించటం కోసం స్వామి అని చెప్పి అదే సిచ్యువేషన్ ని దాని అండర్స్టాండింగ్ మారిపోతుంది మనకి. సో అదే జ్ఞానం ఉన్న వాళ్ళ లక్షణం, జ్ఞానం లేని వాళ్ళ లక్షణం. మన మాటలు నోరు తెరవంగానే మన గురించి మనం ఏదో అనుకుంటాం, నేను చాలా తెలివైన వాళ్ళం, చాలా బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అని. కానీ మన ఎదురుకుండా గనక అన్ని తెలిసిన వాళ్ళు, జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఉంటే ఈజీగా పసిగట్టేస్తారు మన జ్ఞానం ఎంతవరకు అనేసి. సో ఇప్పుడు ఆ ప్రశ్న, ఆ డౌట్ మనకు వచ్చి ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ భగవంతుడిని బంధిస్తున్నాయా? ప్రతి ఒక్కళ్ళ చెడు మంచి పనులకి కానీ ఈ సృష్టికి కానీ భగవంతుడు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం 9th శ్లోక చదువుతాం. 9.9 ప్రకృతిం ఓకే నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ వదాసీనం అసక్తం తేషు కర్మసు. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఈ కర్మ ఎంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె నుండి ఈ భౌతిక కర్మలన్నింటి ఎడ సదా ఆసక్తి లేనట్టి వాడనై ఉందును. ఈ విషయమున దేవాది దేవునికి ఎట్టి కర్మము లేదని మనము భావింపకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో అతడు సదా దివ్య కర్మల యందు నిమగ్నుడై ఉండును. బ్రహ్మ సంహిత యందు ఆత్మారామస్య తస్యాస్తి ప్రకృత్యాన సమాగమ.
అతడు సచ్చిదానంద స్ఫూర్ణములైన దివ్యలీలల యందు సదా నిమగ్నుడై ఉండును. ఈ భౌతిక కర్మలతో అతనికి ఎట్టి సంబంధము లేదు అని చెప్పబడినది. భౌతిక కర్మలన్నీయును వివిధములైన అతని శక్తులచే నిర్వహింపబడును. సృష్టింపబడిన జగత్తు యొక్క భౌతిక కర్మల ఎడ అతడు సర్వదా తటస్థుడుగా నుండును. ఆ తటస్థత్వమే ఇక్కడ ఉదాసీనవాత అను పదముచే పేర్కొనబడినది. భౌతిక కర్మల యందలి ప్రతి సూక్ష్మ విషయమును నియంత్రించుచున్నప్పటికీ అతడు తటస్థుని వలె వర్తించుచుండును. ఉన్నత న్యాయస్థానమున కూర్చుండునట్టి న్యాయాధికారిని ఇక్కడ ఉదాహరణముగా చెప్పవచ్చును. అతని ఆజ్ఞను అనుసరించి కొందరికి మరణశిక్ష, మరికొందరికి కారాగార వాసము, మరికొందరికి గొప్ప సంపద నొసగుట వంటి అనేక విషయములు జరుగుచున్నను అతడు మాత్రము అక్కడ జరుగు లాభ నష్టములతో సంబంధము లేక తటస్థుడై ఉండును. అట్లే జగత్తు యొక్క ప్రతి కార్యమునందును తన ప్రమేయము ఉన్నప్పటికీ భగవానుడు సదా తటస్థుడై ఉండును. కనుకనే వేదాంత సూత్రమునందు వైషమ్య నైర్గృణ్యేన ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో అతనికి ఎట్టి సంబంధము లేదని చెప్పబడినది. కనుకనే అతడు ఈ ద్వంద్వములకు అతీతుడు. అట్లే భౌతిక జగత్తు యొక్క సృష్టినందు కాని లయమునందు కాని అతడు ఆసక్తిని కలిగి ఉండడు. జీవులు తమ పూర్వకర్మలను అనుసరించి పలు విధములైన జన్మలను పొందుచుండును. భగవానుడు వాని విషయములో ఎట్టి జోక్యమును చేసుకొనడు. హరే కృష్ణ. ఈ శ్లోకం అర్థమైపోతే చాలు, చాలా మటుకు మన లైఫ్ మనకి అర్థమైపోతుందండి. ఎంత క్లియర్ గా భగవంతుడి పొజిషన్ ఏంటి, మన పొజిషన్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇంకోటి కూడా ఏంటి అంటే, చాలా సార్లు మనం సాంస్క్రిట్ శ్లోకాలు చదివేటప్పుడు దీర్ఘాలు ఒక ఫ్లోలో ట్యూన్ లో చదువుతున్నామని చదివేస్తాము. దీర్ఘం పెట్టని చోట పెడతాం, పెట్టాల్సిన చోట పెట్టాం, అర్థం మారిపోతుంది. సో నేను 2 పదాలు చెప్తాను, నాకు ఎవరైనా మీనింగ్ చెప్పండి ఆ 2 పదాలకి. అసక్త, ఆసక్త. అసక్త అంటే హెల్ప్లెస్, ఆసక్త అంటే ఇంట్రెస్టెడ్. సో ఆనే తేడా. ఇంకొక మీనింగ్ ఆసక్త, ఆసక్త. అసక్తుడును అంటే నేను చేయలేకపోతున్నాను ఆ పనిని. ఆ పని చేయటానికి నాకు నా శక్తి సరిపోదు, అట్లా కూడా తీసుకోవచ్చు మాతాజీ. ఆసక్తుడును అంటే నాకు ఆ విషయంలో ఇంట్రెస్ట్ ఉంది అట్లా. ఇక్కడ ఏం రాసింది 4th లైన్ లో శ్లోక? ఓకే, ఈ శ్లోక విషయంలో చెప్పమంటున్నారా? ఈ శ్లోకాలో ఆసక్త ఉందా, అసక్త ఉందా? ఎక్కడ 4th లైన్ మాతాజీ? 3, 4. ఎక్కడ మాతాజీ మీరు? ఉదాసీన వదాసీనం అసక్తం. ఓకే ఓకే. దాన్ని పొరపాటున ఆసక్తం అని చేసామంటే, పెట్టామంటే మీనింగ్ మొత్తం మారుతుంది. ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. అసక్తం డిటాచ్డ్ గా ఉండటం, ఆసక్తం అటాచ్డ్ గా ఉండడం. సో మీనింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. సో నచమాం తాని కర్మాణి, నా ముందు చెప్పేశాడు, నా చ మాం తాని కర్మాణి, ఈ కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో, ఏం కర్మలు? సంకల్పం చేత నేను చేస్తున్నటువంటి సృష్టి, లయము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. సో మాం తాని కర్మాణి, ఈ కర్మలన్నీ నచ మాం నిబధ్నంతి ధనంజయ, నన్ను బంధంలోకి పెట్టవు. నిబధ్నంతి అంటే బంధించటం అన్నమాట. నా చ అనేది ముందు వచ్చేసింది శ్లోకంలో. సో వెరీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ చదివేటప్పుడు కూడా మనం అందుకనే కొంచెం మనం అటెన్షన్ పే చేస్తున్నాం. అంటే మనం చదివిన వెంటనే ఈ శ్లోకం మీనింగ్ అర్థమవుతుంది కాబట్టి నేను డీటెయిల్ గా మీకు చెప్తున్నాను. నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, గొప్ప ధనాన్ని సంపాదించినటువంటి వాడ, భగవంతుడు అర్జునుడిని పిలిచేటువంటి ప్రతి పేరు కూడా అల్లాటప్పగా పిలవడు. ఆయన ఎంత ప్రేమగా, ఎంత ఇంట్రెస్టెడ్ గా మన పట్ల ఉంటాడు అనేది. అర్జున అని పిలిస్తే చాలు కదా మొత్తం శ్లోకం అంతా కూడా.
లేకపోతే ఇంకా వేరే ఎలా పిలిచినా గానీ అర్జునుడు వినటానికి సిద్ధంగా ఉండే పొజిషన్ లో ఉన్నాడు, శిష్యుడి రూపంలో ఉన్నాడు కాబట్టి. తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు అర్జునుడు అని తెలిసి కూడా భగవంతుడు చాలా తేలిగ్గా, తెలివి తక్కువ మనం ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు, పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు, లేకపోతే మన ఇంట్లో కూడా చాలా క్యాజువల్ గా అస్సలు తెలివి లేదు నీకు, తెలివి తక్కువ వాడివి అని ఇట్లా మనం రిఫర్ చేసేస్తూ ఉంటాం మన ఇంట్లో దగ్గర దగ్గర వాళ్ళు. భగవంతుడు ఎంత ప్రేమగా అంటే పిలిచిన ప్రతిసారి అర్జునుడిని కీర్తించేటట్టుగానే పిలుస్తున్నాడు. ఓ ధనంజయ, ఎంతో ధనాన్ని సంపాదించావు మీ అన్న యొక్క యుద్ధాని కోసం వెళ్ళి కురుక్షేత్ర యుద్ధం చేయడానికి, దానికి నువ్వు ఎంతో సంపాదించుకుని వచ్చావు ధనంజయ. నచమాం తాని కర్మాణి నిబద్ధంతి, ఈ కర్మలేవి కూడా నన్ను బంధించవయ్యా. ఎందుకు బంధించవు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భగవంతుడు, ఆయన తయారు చేసిన సిస్టమ్ ఈ యూనివర్స్ అంతా ఆయన ఆయన కంట్రోల్లోనే అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఎందుకు బంధించవు కూడా రీజన్ చెప్తున్నాడు. అది చూస్తే, అది నేర్చుకుంటే మనం కూడా మన కర్మలు బంధించకుండా మనం ఎలా చేయగలం అని. ఉదాసీన వదాసీనం, ఉదాసీన వహద్ ఆసీనం. నేను ఉదాసీన వత్, న్యూట్రల్ గా ఉంటాను, ఎవరికి సపోర్ట్ చేయను, నేను న్యూట్రల్ గా ఉంటాను. అసక్తం, డిటాచ్డ్ గా ఉంటాను, ఏమాత్రం అట్రాక్ట్ అవను. అసక్తం తేషు కర్మసు. భగవంతుడు నేను ఎవరి న్యూట్రల్ గా ఉంటాను అంటే, ఇప్పుడు జడ్జి న్యూట్రల్ గా ఉంటాడు, లాయర్స్ ప్రూవ్ చేయాలి రెండు పక్కల లాయర్స్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని. వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్స్ బేస్ అయ్యి జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. కింగ్ కూడా రూల్స్ తయారు చేస్తాడు, ఇలాగా ఇలాంటి పని చేస్తే వీళ్ళకి ఇలాంటి శిక్ష అని చెప్పి రూల్స్ తయారు చేస్తాడు. కానీ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళని ఆ రూల్ ఫాలో ఆ రూల్ తప్పి కొంతమందిని తీసుకొచ్చి ఆ రూల్ వాళ్ళు పాటించకుండా చేసి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం, కొంతమందిని పాటించేటట్టుగా చేసి వాళ్ళకి సన్మానం చేయడం, ఈ పని కింగ్ చేయడు, రాజు చేయడు. రూల్స్ పెడతాడు, ఎవరైనా దొంగతనం చేస్తే పలానా రోజులు ఇన్ని రోజులు జైల్లో ఉండవలసి వస్తుంది అని. అది రూల్ పెట్టాడు. కానీ ఆ రూల్ కొంతమంది తప్పేటట్టుగాను చేయడు, కొంతమంది పాటించేటట్టుగాను చేయడు. రూల్ పెట్టడంతో రాజు బాధ్యత అయిపోయింది. కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక రూల్ పెట్టి అందరికి మంచి కూడా చెప్తాడు, ఎవరు కూడా దొంగతనం చేయకండి, దొంగతనం చేస్తే పలానా శిక్ష ఉంటుంది అని చెప్తాడు. కానీ పాటించే వాళ్ళని, కొంతమందిని పాటించేటట్టుగా కొంతమందిని పాటించినట్టుగా వెళ్ళి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళ వెనకాలండి అలా చేయడు. భగవంతుడు కూడా ఈ సిస్టమ్ ని తయారు చేశాడు. ఈ సిస్టమ్ ని తయారు చేసినప్పుడు దానంతట అది పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత బ్రహ్మాండంగా ఈ సిస్టమ్ ని తయారు చేశాడంటే, లాస్ ఆఫ్ కర్మ అని ఎంత చక్కగా కర్మ సిద్ధాంతాన్ని ఎంత బ్రహ్మాండంగా భగవంతుడు చేశాడంటే, ఆయన ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు, దానంతట అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ సమయానికి ఆ టైంకి ప్రతి సిస్టమ్ ను, తన ఎనర్జీస్ ని, తన యొక్క అవతారాల్ని ఎంత బ్రహ్మాండంగా తన సిస్టమ్ లో పెట్టాడంటే భగవంతుడు, ఆయన కింద అవన్నీ పనిచేస్తూ ఉంటాయి కానీ ఆయనే ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఉదాసీన వదాసీనం, నేను న్యూట్రల్ గా ఉంటాను. నేను తప్పులు చేసేవాళ్ళని చేయమని ప్రోత్సహించట్లేదు, చేయకుండా ఉండమని ఆపట్లేదు, మంచి చేసేవాళ్ళని చేస్తున్నారని చేయట్లేదు. నేను ఒక సిస్టమ్ చేసి పెట్టాను, ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనది. అసక్తం తేషు కర్మసు, నేను అటాచ్డ్ గా లేను వీళ్ళకి, డిటాచ్డ్ గా ఉన్నాను. అసక్తం అంటే డిస్ఇంట్రెస్టెడ్ భగవంతుడు, కానీ అన్ఇంట్రెస్టెడ్ కాదు, మన మీద ఇంట్రెస్ట్ లేదని కాదు, కల్పించుకోడు. అంటే ఏంటి అంటే ఎవరిని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ఇంట్రెస్టెడ్ అంటే ఏంటంటే అర్థం మనకి ఒక ఎంపతి లేకపోవడం వాళ్ళ పట్ల. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా అవుతుంటే ఆ పోతే పోయారులే వాళ్ళు అని వదిలేస్తే అది అన్ఇంట్రెస్టెడ్ అనమాట. డిస్ఇంట్రెస్టెడ్ అంటే ఏంటంటే వాళ్ళు పడుతున్న కష్టంలో మనకి భాగం లేకపోవడం. ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడి బాధపడుతుంటే ఆ కష్టంలో వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారణం మనం కాదు, అది డిస్ఇంట్రెస్టెడ్. అన్ఇంట్రెస్టెడ్ అంటే ఏంటి? భగవంతుడు మనం ఇబ్బంది పడుతుంటే బాధపడతాడు, కానీ ఆ ఇబ్బందికి భగవంతుడు కారణం కాదు, బాధపడతాడు భగవంతుడు. అందుకని ఏం చేస్తాడు, తన భక్తుల్ని పంపిస్తాడు, తాను దిగి వస్తాడు, స్క్రిప్చర్స్ ని పంపిస్తాడు, అప్పుడప్పుడు చిన్న ముట్టికాయలు వేస్తాడు, తప్పులు చేయకు, పాపాలు చేయకు, వాటిని అనుభవించాల్సి వస్తుంది, ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, దాన్ని తప్పించుకొని ఎవ్వరూ వెళ్ళలేరు. ఒక 2 రోజులుగా నేను వింటున్న
న్యూసెస్, నేను చేస్తున్న కౌన్సిలింగ్స్ ఇవన్నీ బట్టి నాకు అసలు ఎంత ఒక నిమిషం చాలు లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోవడానికి. ఒక్కటే ఒక నిమిషం పడుతుంది. ఆ నిమిషం ఆ నిమిషం ముందు వరకు నా అంతటి వాడు లేదని అహంకరిస్తూ ఉంటాం. రకరకాల అహంకారాలు మనకి. అసలు ఒక్క నిమిషంలో లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. బయటికి ప్రపంచం బయటికి కనిపిస్తున్న బయటికి కనిపిస్తుందే ప్రపంచం కాదు. చాలా మంది ఈ మధ్య ఏంటి సోషల్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఫేస్బుక్స్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో, వీటిలో వాటిల్లో జనాలు పెడుతున్న పిక్చర్స్ ని చూసి ఆ పిక్చర్ పెట్టడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో ఆ పిక్చర్ పెట్టే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మంచి తీసిన 100 పిక్చర్స్ లో మంచి పిక్చర్ తీసి దాని కింద మీద చేసి బాగా కనిపించేటట్టు పెడతారు. సో అలా అని అది అది రియాలిటీ కాదు. చాలా సార్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్న జీవితం రియాలిటీ కాదు. ఆ పిక్చర్ వెనకాల కింద మీద పడి పెట్టిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. చాలా మందికి మనకి తెలియదు. అది చూసి మనందరం ఏమనుకుంటుంటాం అంటే అదే రియాలిటీ అనుకుని కంపేర్ చేసేసుకుని బాధపడిపోయి వాళ్ళ జీవితం అంత బాగుంది, మన జీవితం ఇంత బాగాలేదని మనం అనుకుంటూ ఉంటాం. దిగులు పడిపోయి బాధపడిపోతూ ఉంటాం. సో దీని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి అన్నమాట లైఫ్కి. సో ఇక్కడ భగవంతుడు డిస్ఇంట్రెస్టెడ్ అంటే ఏంటంటే భాగం పంచుకోడు. మనం చేస్తున్న పాపకర్మలలో ఆయనకేం భాగం లేదు. ఆయనేం మనం సంకల్పించేటట్టు చేయలేదు. మనమే ఆ పాపకర్మల్ని సంకల్పిస్తున్నాం. అవి చేయాలి చేయాలి అని విపరీతమైన కోరిక పెట్టుకుని చేద్దాం చేద్దాం అని మనం ఉంటున్నాం కాబట్టి అనుమతిస్తాడు అంతే. ఎందుకని అనుమతిస్తాడు? అగైన్ గోస్ బ్యాక్ టు ద రూల్. నేను ఏం చేస్తే అది నువ్వు నన్ను చెయ్యనివ్వాలి అని చెప్పి మనం ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి, సరే అని మనకు ఆ రోజున మాట ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేసుకో అని, ఇంకా మన మీద చాలా ప్రేమ వాడు కాబట్టి నువ్వు ఈ పని చేసావంటే ఈ శిక్ష, ఈ లోకానికి వెళ్తున్నావు అని కూడా చెప్పాడు. కానీ మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. ఇగ్నోర్ చేసి మనకి ఆ టైంలో మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్స్ కానీ, మనకున్న కోపం కానీ, మనకున్న రకరకాల మనలో ఉన్నటువంటి ఆ 6 కామ, క్రోధ, మదమాశ్చర్యాలు కానీ మనం అన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇంత తెలివైన వాళ్ళు ఇంత పప్పులో కాలేసి ఇంత పెద్ద మిస్టేక్ చేశారా? భవిష్యత్తు గురించి అసలు వీళ్ళు ఆలోచించారా? ఒక్క క్షణం వీళ్ళు ఆలోచించి ఉంటే వీళ్ళు ఈ పని చేసేవాళ్ళు కాదే అని మనకి బయట నుంచి చూసే వాళ్ళకి మనకు అనిపిస్తుంది. కానీ మనం కూడా ఏమన్నా వీటికి లోనయ్యామంటే అలాంటి పరిస్థితుల్లోకే వెళతాము. కామ, క్రోధ, మదమాశ్చర్యాలు మనం కూడా లోనయ్యాము అంటే మనం వాటికి అతీతులం కాదు. అతీతులం అవ్వాలి అంటే మనం హరినామ స్మరణాన్ని పట్టుకోవాలి అనే విషయాన్ని మనం బాగా నమ్మి ఉండాలి. మనకి మన మీటరు మేబీ 100 కోపం వచ్చినా మనం 100 కోపం వస్తే తట్టుకోగలుగుతామేమో. 90 కోపం రాగానే తట్టుకోకుండా మనం కూడా కంట్రోల్ లూజ్ అయిపోతామేమో. వాళ్ళకి మనకి అదే డిఫరెన్స్ ఉండొచ్చు. మనం ఎప్పటికీ అవ్వలేము అని ఒక గ్యారంటీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఆ థ్రెషోల్డ్ పాయింట్ మనం రీచ్ అవ్వలేకపోయాం. అందువల్ల మనలో ఉన్న చెడు కానీ, మనలో ఉన్న కోపం వస్తే కానీ, కామం పెరిగిపోతే కానీ ఏం చేస్తాం అనే విషయం మనకి బయటికి రాదు. ఆ టైంలో అవి మన బుద్ధిని ఎంతలా ఆవరించేస్తాయంటే తెలివి తక్కువగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఎప్పుడైతే ఆలోచించకుండా పని చేస్తామో, ఏదోలాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతామో, తమో గుణంలో మనం ఉన్నట్టు. తమో గుణం ప్రభావంతో చేస్తున్నట్టు అర్థం. ఏ రోజైనా ఆలోచన ఒక్క క్షణం కూడా టైం తీసుకోకుండా ఆలోచించకుండా పనులు చేశాము అంటే తమో గుణం ఇన్ఫ్లుయెన్స్ మన మీద తీవ్రంగా ఉండి మనం ఆ పని చేసినట్టు అర్థం. చేసేసిన తర్వాత ఆలోచిస్తారు కొంతమంది. అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే, ఇది ఇలా చేసి ఉంటే బాగుండేదే అని. అప్పుడు మన మీద రజోగుణ ప్రభావం ఉన్నట్టు అనమాట. కనీసం చేసిన తర్వాత ఆలోచించి దాని నుంచి లెసన్స్ ఏమైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకునేటానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆలోచించి పని చేసేటువంటి వాళ్ళు సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. సత్వగుణంలో ఉన్న వాళ్ళే ఓర్పు వహించి బుద్ధిని ఉపయోగించి కామాన్ని, కోపాన్ని, మదాన్ని, మాశ్చర్యాన్ని, వాళ్ళకున్న ఈర్ష్యని, జలసీని అన్నిటినీ పక్కన పెట్టి వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తాను. నేను ఈ పని చేయడం మంచిది అవునా కాదా? ఇది చేస్తే నాకు ఎటువంటి కర్మ ఫలితాన్ని నేను అనుభవించవలసి వస్తుంది అని ఒక క్షణం ఆలోచించి చేస్తారు చూసారా? వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు అనమాట. సో ఈ కర్మ, ఈ లాస్ ఆఫ్ కర్మ ఎంత అందంగా నేను తయారు చేశానంటే అర్జున, నేను ఇండివిజువల్ గా వచ్చి ఇది ఇప్పుడు టైము వీళ్ళకి కర్మ ఫలితం ఇవ్వడానికి అని నేను డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సిస్టము, ప్రకృతి ఎంత పవర్ఫుల్ అంటే ఇది నా ఓన్ సిస్టము, నా కింద పనిచేస్తూ ఉంటుంది, నా సూపర్విజన్ లో పనిచేస్తూ ఉంటుంది.
దానంతట అది పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది నేను సెట్ చేసిన లాస్ ప్రకారం. నాకేమి ఒక పర్సనల్ ఎజెండా ఉండదు. వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని బాగా చూసుకోవాలి. అట్లాంటి పర్సనల్ ఎజెండా నాకు అసలు ఎటువంటి ఎజెండా నాకుండదు. ఇదంతా లాస్ ఆఫ్ కర్మ. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందువల్ల నేను నేను న్యూట్రల్‌ని. జడ్జ్ ఎలా అయితే తనిచ్చిన జడ్జ్‌మెంట్స్ కి బాధ్యుడు కాదో, అక్కడ ఒక ముద్దాయి శిక్ష చేశాడు. ఒక లాయర్ ప్రూవ్ చేశాడు. తన దగ్గర ఉన్న రూల్స్, లా బుక్ ప్రకారం తను ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఇచ్చేసాడు అంతే. సో, అందువల్ల ఈ డిస్ట్రక్షన్ గూడా భగవంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసాడు. మనకి భాగవతంలో 4 రకాల డిస్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి భాగవతం చెప్తుంది. లాస్ట్ వీక్ సెషన్‌లోనే మనం చెప్పుకున్నాం అది. నిమిత్తని అంటే బ్రహ్మదేవుడి రోజు అయిపోయిన తర్వాత పూర్తిగా ఒకసారి లయం అవుతుంది. జీవులందరూ వెళ్లి మహావిష్ణువులో ఉంటారు. బ్రహ్మదేవుడి జీవితం అయిపోయిన తర్వాత ఒకసారి ఉంటుంది. ఇంకొకటి ప్రతి క్షణం మన సెల్స్ డిటీరియేట్ అవుతూనే ఉన్నాయన్నమాట. అది. ఇంకొకటి అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి. సో 4 రకాల లయం ఉంటుంది అని చెప్పి మనకి 12th చాప్టర్ ఆఫ్ భాగవతంలో భగవంతుడు ఆల్రెడీ ముందే చెప్పేశాడు. అంటే అన్నిటికీ కూడా తన ఆధీనంలోనే ఉన్నా సరే, నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుని వెళ్ళిపోతాను. ఒక సిస్టమాటిక్ గా కాకుండా నాకు ఏది తోస్తే అది నేను చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి భగవంతుడు ఎప్పుడు ఏ పని చేయడు. అన్నీ కూడా చాలా నైమిత్తిక, ప్రాకృతిక, మహత్, అత్యాంతిక. ఇలా 4 రకాల డిస్ట్రక్షన్స్ భగవంతుడు చేస్తాడనమాట. తన కంట్రోల్‌లో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఎంతో అందంగా ఎవరైనా చదివితే, కొంతమందికి అనాలిసిస్ చేసి, చదివి, అర్థం చేసుకొని, ఇది నా అంతట నేనే అర్థం చేసుకున్నాను. నేను చాలా తెలివైన వాడిని నేను అనే ఒక ఫీలింగ్ తోటి నేర్చుకోవాలని అనుకునే వాళ్ళుంటారు కదా! వాళ్ళ ఇంట్రెస్ట్‌ని సాటిస్ఫై చేయడం కోసం కూడా అన్నీ కూడా ఒక లాజికల్‌గా, ఒక అనలిటికల్‌గా అనలైజ్ చేసి ఇచ్చేటట్టుగా భగవంతుడు చక్కగా పెడతాడనమాట. సో, ఆహ్ ప్రతిదీ ఈవెన్ డిస్ట్రక్షన్ నేను తయారు చేశానే కాబట్టి నా ఇష్టం వచ్చినప్పుడు దీన్ని నేను లయం చేసేస్తానని కూడా చేయడు. ఆ లయం చేయడానికి కూడా ఒక రూల్‌ని పెట్టాడు. కర్మ ఫలితాలు పాపాలు ఇవ్వడానికి కూడా ఒక రూల్ పెట్టాడు. కొంత టైం గ్యాప్ ఇస్తాడు మనకి. మన పాపానికి ఫలితం ఇవ్వడానికి. ఆ గ్యాప్ ఎందుకంటే ముందు చేసిన తప్పుకి శిక్ష రాలేదు కాబట్టి, అది తప్పించుకున్నాను కాబట్టి, ఇది కూడా తప్పించుకుంటాను అని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. కనీసం ముందు చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి ఏమన్నా మార్పు తెచ్చుకుంటారా అనే ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనకి ఇస్తాడు భగవంతుడు. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం కోసం మనకు ఆ గ్యాప్ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం మానవ నైజం, ఒకసారి తప్పు చేసాం, రెండోసారి చేస్తే ఏమవుతుందిలే, అప్పుడు పట్టుబడలేదు కదా, ఒకసారి ఎలాగో చెడ్డవాళ్ళం అయిపోయాం, ఇంకోసారి చేస్తే ఏమైందిలే అని వెళ్ళిపోతాం. ఎప్పుడైనా మీకు పిల్లలు కొంతమందిట్లో ఇట్లాంటి సైకాలజీ కనిపిస్తుంటుంది. ఒకరోజు చేయకపోతే ఎలాగో తప్పిన వాళ్ళం అయిపోయాం గదా! ఇంక మళ్ళీ తప్పితే మాత్రం ఏమైందిలే అని అనుకుంటాం గానీ, తప్పిన ప్రతిసారి ఆ తప్పిన దానికి శిక్ష పడుతుంది మనకి. ఒకసారి చేస్తే 100 సార్లు చేసినా ఒకటే శిక్ష కాదు అనే విషయం, అనే జ్ఞానం మనకి లేక ఒకసారి చేయడంతోటి ఆపేయం అన్నమాట. ఒక్కసారి యాక్సిడెంటల్‌గా చేసి ఆపేసి భగవంతుడికి పశ్చాత్తాపపడి ఆయనని క్షమించమని కోరుకుంటే, ఆ శిక్ష ఫస్ట్ టైమ్ అఫెండర్స్‌ని ఎప్పుడైనా సరే, ఫస్ట్ టైమ్ మీరు లా బ్రేక్ చేసినా సరే, డ్రైవింగ్‌లో వాటిల్లో అంటే క్రిమినల్ కాదు. చంపడం ఫస్ట్ టైమ్ చంపాను, రెండోసారి చంపినప్పుడు వస్తాను. అట్లా కాదు. అలాంటి డెవిల్స్ అడ్వొకేట్ ప్లే చేయొద్దు మనం. లా హార్మ్‌ఫుల్‌గా లేనటువంటి లా బ్రేక్ చేసి నాకు తెలియక చేశాను. అంటే కొంచెం శిక్ష తగ్గుతుంది. శిక్ష తగ్గి మనకి మన మీద కొంచెం కొంచెం కరుణ చూపిస్తారు ఎవరైనా నార్మల్‌గానే ఫస్ట్ టైమ్ మిస్టేక్‌కి. సో, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోతే వి విల్ బి సబ్జెక్టెడ్ టు శిక్షలకి మనం అనుభవించవలసొస్తుందనమాట. సో, ఇక్కడ భగవంతుడి పొజిషన్ ఏంటి అంటే న్యూట్రల్. లాస్ తయారు చేసింది ఆయనే. లాస్ తయారు చేశాడు కాబట్టి భగవంతుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ తయారు చేశాడు. మనల్ని ఆ లా తప్పమని భగవంతుడు ఎవరికీ చెప్పటం లేదు. మనమే తప్పుతున్నాం కాబట్టి ఆ శిక్షలకి మనం అర్హులం అవుతున్నాం. ఆయన మనం ఆ శిక్షలు అనుభవించేటప్పుడు బాధపడుతున్నాడు. కానీ ఆ శిక్షలు అనుభవించేటట్టుగా మనం కర్మలు చేసే దాంట్లో ఆయన భాగం
కేవలం ఆయన మన కోరికలని తీర్చటం తప్పితే ఆయన మనకు అలాంటి కోరికలు పెంచుకోమని ఆయన చెప్పటం లేదు. ఈ విషయమున దేవాది దేవునికి ఎట్టి కర్మము లేదని మనం భావింపకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో అతడు సదా దివ్య కర్మల యందు నిమగ్నుడై ఉండును. బ్రహ్మ సంహిత నందు ఆత్మారామస్య తస్యాస్తి ప్రకృత్యా న సమాగమ. అతడు సచ్చిదానంద పూర్ణములైన దివ్య లీలల యందు సదా నిమగ్నుడై ఉండును. ఈ భౌతిక కర్మలతో అతనికి ఎట్టి సంబంధము లేదు. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ భౌతిక కర్మలతో భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన అలా అని ఖాళీగా ఉంటాడా అంటే అలా కాదు. ఆయన హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. భౌతికమైన ఆధ్యాత్మిక జగత్తులో హ్యాపీగా తన భక్తులతో తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఖాళీగా ఏమి ఉండడు భగవంతుడు. వాళ్ళతో ఫ్లూట్ వాయిస్తూ వాళ్ళకి మనం చూసాం కదా బృందావనం స్టోరీస్ లో వాళ్ళందరూ ఆయన నిత్య భక్తులే, వాళ్ళందరూ నిత్య సిద్ధులు. ఆయనతో పాటు ప్రతి విశ్వంలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఆయన ఎంత కరుణామయుడంటే తన భక్తుల్ని ఎంతలా పొగిడేటట్టుగా చేస్తాడంటే వాళ్ళ పేర్లని తన పేరు ముందు తగిలించుకుంటూ ఉంటాడు. యశోదానందన, నందనందన, దేవకీ నందన, అట్లా వాళ్ళ రిఫరెన్స్ తోటి తనని పిలిపించుకోవడం ఆయనకి ఇష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. కానీ అవన్నీ దివ్యమైన కర్మలు. అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కర్మలు కాదు. భౌతిక ప్రపంచంలోని కర్మలు అన్నీ కూడా కర్మ సిద్ధాంతానికి కిందకు వచ్చేస్తాయి అన్నమాట. సో కర్మ సిద్ధాంతానికి ఎప్పుడైతే వచ్చేస్తాయో మంచి కర్మలు మంచి రిజల్ట్స్ ని, చెడు కర్మలు చెడు రిజల్ట్స్ ని వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ కర్మల పట్ల భగవంతుడు చెప్పినట్టుగా అన్అటాచ్డ్ గా ఉంటామో, అసక్తులుగా ఉంటామో, అప్పుడే అవి మనల్ని బంధించవు. లేని పక్షంలో ఇవి మనల్ని బంధిస్తాయి. చేసిన కర్మని భగవంతుడికి మనస్ఫూర్తిగా అర్పించినప్పుడు కూడా అవి మనల్ని బంధించవు. లేని క్షణంలో ప్రతి మన సంకల్పం మనకి బంధనానికి కారణమవుతూ ఉంటుంది. భౌతిక కర్మలన్నీ వివిధములైన అతని శక్తులచే నిర్వహింపబడును. సృష్టించబడిన జగత్తు యొక్క భౌతిక కర్మల ఎడ అతడు సర్వదా తటస్థుడుగా ఉంటుంది. ఆ తటస్థత్వమే ఇక్కడ ఉదాసీనవాత్ అను పదముచే పేర్కొనబడింది. భౌతిక కర్మల యందు ప్రతి సూక్ష్మ విషయమును నియంత్రించుచున్నప్పటికీ అతడు తటస్థుని వలె వర్తించుచుండును. ఉన్నత న్యాయస్థానంలో కూర్చుండినట్టు న్యాయాధికారి ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చును. అతని ఆజ్ఞను అనుసరించి కొందరు మరణశిక్ష, మరికొందరు కారాగార వాసము, మరికొందరు గొప్ప సంపద నొసుకుట వంటి అనేక విషయములు జరుగుచున్నా అతడు మాత్రం అక్కడ జరుగు లాభ నష్టములతో సంబంధం లేక తటస్థుడై ఉండడు. అట్లే జగత్తు యొక్క ప్రతి కార్యమునందు తన ప్రమేయం ఉన్నప్పటికీ భగవానుడు సదా తటస్థుడై ఉండును. కనుకనే వేదాంత సూత్రమునందు వైష్ణవే ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో అతనికి ఎట్టి సంబంధము లేదని చెప్పబడింది. కనుకనే అతడు ఈ ద్వంద్వములకు అతీతుడు. అట్లే భౌతిక జగత్తు యొక్క సృష్టినందు కానీ లయమునందు కానీ అతడు ఆసక్తిని కలిగి ఉండడు. జీవులు తమ పూర్వకర్మలను అనుసరించి పల విధములైన జన్మలను పొందుచుండడు. ఆయనకి ఎటువంటి ప్రత్యక్షమైన ఎజెండా ఉండదు. ఈ యూనివర్స్ ని ఇంతకాలం పాటు అట్టే పెట్టాలి, మళ్ళీ యూనివర్స్ క్రియేట్ చేయాలని. ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ మోక్షాన్ని పొందేస్తే ఆయనకి అసలు వెంటనే లయమైపోతుంది. వెంటనే అందరూ దివ్యమైన లోకాలకు వెళ్ళిపోతాయి. ఒక సిస్టమ్ ని తయారు చేయడం వరకే భగవంతుడి జోక్యం. ఆ తర్వాత భగవంతుడి జోక్యం ఏమీ లేదు. భగవానుడు వాని విషయంలో ఎట్టి జోక్యమును చేసుకున్నాడు. 9.10 మయ్యా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునావేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరల సృష్టింపబడుచు లయము నొందుచున్నది. దేవాది దేవుడు భౌతిక జగత్తు కార్యకలాపములకు అతీతముగా నున్నప్పటికీ తానే సర్వమునకు పరమాధ్యక్షుడనని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది.
దేవాదిదేవుడే ఈ సృష్టికి కారణమైన దివ్య సంకల్పము మరియు పూర్వరంగము. కానీ అతని నిర్వహణము మాత్రము భౌతిక ప్రకృతిచే కొనసాగింపబడుచుండును. శ్రీకృష్ణుడు భగవద్గీత నందు వివిధ రూపములలో జాతులలో గల జీవులనన్నింటికి నేనే తండ్రినని చెప్పుచున్నాడు. సంతానము కొరకై తండ్రి తల్లి గర్భమునందు బీజ ప్రదానము చేయునట్లు దేవాదిదేవుడు కేవలము తన వీక్షణముచే జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భమున బీజ రూపమునందుంచగా వారు తమ పూర్వపు కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు జాతులలో జన్మింతురు. ఈ జీవులందరూ భగవానుని వీక్షణము చేతనే జన్మించినను తమ కర్మానుసారము మరియు కోరికలను అనుసరించి వివిధ దేహములను పొందవలసి వచ్చును. కనుక భగవానునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి సంబంధము లేదు. కేవలము భగవానుని అట్టి వీక్షణము చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీలమగుటయు వెంటనే సర్వము సృష్టించబడుటయు సంభవించును. ఈ విధముగా భగవానుడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించుచున్నందున సృష్టి విషయమున అతడు కర్మనునరించుచున్నాడను విషయము సందేహరహితమైనను భౌతిక జగత్తు వ్యక్తీకరణమునందు అతనికి ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. ఈ విషయమున స్మృతి విష్ణు పురాణము 1.2.30 ఒక చక్కని ఉపమానమును వసగుచున్నది. సువాసన కలిగిన పుష్పము మానవుని ముందున్నప్పుడు దాని సుగంధము అతని ఘ్రాణశక్తి చే స్పృశింపబడును. అయినను మానవుని ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి మరొకటికి భిన్నములుగా నుండును. భౌతిక జగత్తునకు మరియు దేవాది దేవునకు నడుమ ఇట్టి సంబంధమే కలదు. వాస్తవమునకు భౌతిక జగత్తులో ఎట్టి సంబంధము లేకున్నను అతడు తన వీక్షణము ద్వారానే దానిని సృష్టించి నియమించును. సారాంశమేమనగా దేవాది దేవుని అధ్యక్షత లేకుండా భౌతిక ప్రకృతి ఏమీయునూ చేయజాలదు. అయినను దేవాది దేవుడు సర్వ విధములైన భౌతిక కర్మల పట్ల అనాసక్తుడై ఉండును. హరే కృష్ణ. ఇంకా ఇంకా పూర్తిగా మనకి భగవంతుడు ఈ శ్లోకంలో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు అనమాట. అంటే మయ్యాధ్యక్షేణ ప్రకృతి. సో ఇందాక చెప్పాడు ప్రకృతిలో లాస్ ఆఫ్ కర్మ సిద్ధాంతాలు అవన్నీ ఉన్నాయి. తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను న్యూట్రల్ గా ఉంటాను, నాకు బంధం అంటుకోదు. ఎందుకంటే నేను ఏ కోరికతోటి లేదు, నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు దేనితోటి. సో అందువల్ల ఏ బంధము నన్ను బంధించదు. సో అది మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎప్పుడైతే అన్ని పనులు కోరిక లేకుండా అటాచ్మెంట్ లేకుండా చేస్తామో అవి మనల్ని బైండ్ చేయవు. మనం దాన్నే బుద్ధి యోగం, నిష్కామ కర్మయోగ అని 2nd చాప్టర్లో మనకి భగవంతుడు చెప్పాడు. నిష్కామ, ఎటువంటి కామం లేకుండా మనం కర్మలు చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇంకా కొంచెం, ఇప్పుడు ఇందాడ ప్రకృతి కంట్రోల్లో అన్ని జరుగుతున్నాయని చెప్పాడు కదా, ఇప్పుడు ఆ ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉంటుందో చెప్తున్నాడు. అంటే భగవంతుడే సుప్రీం డైరెక్టర్ అనే విషయాన్ని చెప్తున్నాడు. మయ్యాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షంలో ప్రకృతి ఉంటుంది, నేను సూపర్వైజ్ చేస్తాను. సో సూపర్వైజర్స్ ఎప్పుడు హ్యాండ్స్ ఆన్ చేయరు, వాళ్ళు దిగి పని చేయరు, వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు. సో భగవంతుడి యొక్క అధ్యక్షేణ, అక్షేణ అంటే కళ్ళు అనమాట, ఆయన కనుసన్నలలో, ఆయన యొక్క కనుచూపు మేరలో ప్రకృతి పనిచేస్తుంది. అంటే ఏంటి, ప్రకృతి ఎప్పుడూ కూడా ఆయన్ని దాటి వెళ్ళలేదు. దానికి ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మీరు? ఈ యూనివర్స్ లో కొన్ని ఎవ్వరూ చేయలేకపోయారు, ఆయన్ని దాటి వెళ్ళలేకపోయారు. కొన్ని ఎంతో మంది ఎన్ని వరాలు కొనుక్కుని కొన్ని మాత్రం ఎప్పుడూ ఎవరు చేయలేకపోయారు. మీకు ఎవరికైనా ఏదైనా ఎగ్జాంపుల్ తడుతుందా? మరణం లేకుండా వరం తీసుకోవడం, రాక్షసుడు. కరెక్ట్ మాతాజీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో. మరణం లేకుండా ఎవ్వరు ఇవ్వలేకపోయారు వరం, ఎలాంటి వాళ్ళైనా. ఎందుకంటే అది వాళ్ళ పవర్లో లేదు అసలు. వాళ్ళు ఓవర్ పవర్ చేయలేరు భగవంతుడిని, రూల్ అవుట్ చేసి చేయలేరు వాళ్ళు.
ఎందుకంటే ఆయన డైరెక్షన్ లో ఉంది. అది చెయ్యగలిగితే చేస్తే ఆయన చేయాల్సిందే. ఏ రోజు ఎంత ఘోరమైన తపస్సులు చేసినా గాని ఎవ్వరూ కూడా మరణం లేకుండా వరాన్ని పొందలేకపోయారు. అన్డిఫీటెడ్ గా ఉండలేకపోయారు. వాళ్ళు ఏదో విధంగా డిఫీట్ అయ్యారు భగవంతుడి చేతిలో. ఎట్లా అయినా సరే వాళ్ళు మేము మహా తెలివిగల వాళ్ళం అని వరాలు కోరుకున్నా సరే దానికి మధ్యస్థంగా మార్గం వెతుక్కొచ్చి వాళ్ళని నాశనం చేశాడు భగవంతుడు. సో లాస్ట్ టైం చెప్పినట్టు భగవంతుడి కంట్రోల్లో మన ప్లే గ్రౌండ్ ఉంది. అందులో మనం అటు ఇటు తిరుగుతున్నాం. ఆ ప్లే గ్రౌండ్ దాటి ఇంకో ప్లే గ్రౌండ్ తెచ్చుకుంటాను, ఈ ప్లే గ్రౌండ్ వద్దు నాశనం చేసేస్తాను, ఈ కంట్రోల్ కానీ ఈ రైట్స్ కానీ మనకు అసలు ఎవ్వరికీ లేవు. ఉన్నది ఆయనకే. అంత కంట్రోల్ ఉన్నది ఆయనకే అన్నమాట. సో మయాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షంలో ఈ ప్రకృతి నడుస్తూ ఉంటుంది. లాస్ ఆఫ్ సిస్టమ్స్ నడుస్తుంటాయి. కానీ నేను వాటికి డిటాచ్డ్ గా ఉంటాను అని అన్నాడు. కానీ అవసరమైతే తను కంట్రోల్ చేయలేని స్థితిలో ఏమీ లేడు. సూపర్వైజర్ కావాలనుకుంటే ఎవరైనా వచ్చి సూపర్వైజర్ ని అడిగారంటే నా వల్ల అస్సలు కావట్లేదు, మా మేనేజర్ నన్ను వదిలిపెట్టట్లేదు, నేను చేయలేకపోతున్నానంటే ఆ మేనేజర్ ని ఓవర్ రైడ్ చేయగలిగే శక్తి సూపర్వైజర్ ఉంటుంది ఎప్పటికైనా సరే. కానీ కల్పించుకోడు. వెళ్ళిపోయి మాటికి కల్పించుకొని ప్రతి చేయడు. ఎవరైనా తన దగ్గరకు వచ్చి తన కాళ్ళు పట్టుకుని తనకి కన్విన్స్ చేసుకుని చెప్పుకున్నారు అంటే గనక కన్విన్స్ అయ్యి వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వగలిగే శక్తి ఆయనకు ఉంటుంది సూపర్వైజర్ కి. సో ఈ లాస్ ఆఫ్ కర్మ సిద్ధాంతాన్ని ఎవరైనా కానీ తగ్గించగలిగినా, తీసేయగలిగినా, ఏమన్నా చేయగలిగినా, లేకపోతే ఏ కారణం లేకుండా కష్టాలు ఇవ్వగలిగినా, ఈ కంట్రోల్ అంతా ఈ విశ్వంలో ఉన్న ఏ దేవీ దేవతలకే ఉండదు. ఈ కంట్రోల్ అంతా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆయన చేయగలడు. అందువల్లే తన శరణు కోరి తన నామం చెప్పుకొని తనకి శరణాగతి చేసిన భక్తులకి కష్టాలు తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి తన శుద్ధ భక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన కష్టాలు ఇచ్చి ఆ కష్టాల్లో కూడా వాళ్ళు ఎప్పుడు ఆయన్ని గుర్తు పెట్టుకునేటట్టు ఉన్నారు అని వాళ్ళని గ్లోరిఫై చేయడానికి, వాళ్ళ గొప్పతనాన్ని చూపించడానికి ఒక్కొక్కసారి మనం ఎవరైనా పిల్లలు మన ఇంటికి ఎవరైనా వస్తే ఒక కష్టమైన పాట ఏదైనా ఉంది, మన పిల్లలు నేర్చుకున్నారు అనుకోండి, అయ్యో నీ దాంట్లో అది ఉంది చూసావా కష్టమైన పాట, అది పాడి చూపించు వాళ్ళకి అని వాళ్ళ పిల్లల యొక్క గొప్పతనం ముందుకు వెళ్ళటం కోసం మనం చెప్తూ ఉంటాం. అట్లా భగవంతుడు ఏం చేస్తాడంటే, అబ్బా నా భక్తుడు చూసావా ఎంత గొప్పవాడు, నేను మొత్తం తీసేసుకున్నాను, తనకున్నవన్నీ తీసేసుకున్నా, నన్ను మాత్రం వదిలిపెట్టలేదు, నా నామాన్ని మాత్రం వదిలిపెట్టలేదు, నన్నే పట్టుకున్నాడు, వాడికి నా మీద అంత ప్రేమ అని చెప్పుకుంటూ ఉంటాడు. అలా ఏ రీజన్ లేకుండా కష్టాలు ఇవ్వగలిగే కంట్రోల్ ఆయనకే ఉంటుంది. ఎవరికి సంజాయిషి చెప్పకుండా అన్ని కష్టాలు తీయగలిగే రైటు ఆయనకే ఉంటుంది. ఆయన సూపర్వైజ్ చేస్తుంటాడు, కంట్రోల్ అంతా ఆయన చేతిలో ఉంటుంది. కానీ ఆయన న్యూట్రల్ గా ఉంటాడు. ఎప్పటి వరకు న్యూట్రల్ గా ఉంటాడు? తనకి శరణాగతి చేయనంత వరకు కల్పించుకోడు. ఎప్పుడైతే శరణాగతి చేస్తాడో అప్పుడు హ్యాండ్స్ ఆన్కి వస్తాడు అనమాట. అప్పుడు ఆ భక్తుల జీవితం, వాళ్ళ బుద్ధుల్ని నడిపిస్తాడు, వాళ్ళ కర్మల్ని నడిపిస్తాడు, వాళ్ళకి అన్నీ చేస్తాడు స్వామి. వాళ్ళకి అన్నీ అయిపోతాడు, వాళ్ళకి డ్రైవర్ అవుతాడు, వాళ్ళకి ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు వరకు న్యూట్రల్ గానే ఉంటాడు. ఎందుకని? వాళ్ళు వద్దన్నారు కాబట్టి కల్పించుకోడు. సో మయ్యాజక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, వీటన్నిటినీ పుట్టిస్తోంది. కదులుతున్నవి కదలనివి అన్నిటివి కూడా ఈ ప్రకృతి సృష్టిస్తోంది. ఇది నా అధ్యక్షతలో జరుగుతుంది, నా సూపర్విజన్ లోనే జరుగుతుంది. హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే, అందువల్లే ఈ కారణం చేతనే జగత్తు మళ్ళీ మళ్ళీ తయారవుతోంది. ఎందుకు తయారవుతుంది? ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ మోక్షాన్ని కోరుకోకుండా కోరికలను తీర్చుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి దానికి తగినట్టుగా శరీరాలను ఇవ్వాలి కాబట్టి. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైనటువంటి భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. కదిలేవి కదలనివి అన్నిటిని స్థావర జంగములు అంటే దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది. దేవాదిదేవుడు భౌతిక జగత్తు కార్యకలాపాలకు అతీతముగానున్నప్పటికీ తానే సర్వమునకు పరమాధ్యక్షుడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. దేవాది దేవుడే ఈ సృష్టికి కారణమై దివ్య సంకల్పము మరియు పూర్వరంగము కానీ అతని నిర్వహణము మాత్రము భౌతిక ప్రకృతిచే కొనసాగింపబడుచుంటుంది. దాన్ని మెయింటైనింగ్ చేస్తోంది భౌతిక ప్రకృతి. ఆయన చూస్తూ ఉంటాడు, హ్యాండ్స్ ఆన్ చెయ్యడు. శ్రీకృష్ణుడు
భగవద్గీత 14.4 నందు వివిధ రూపములలో జాతులలో గల జీవులన్నిటికీ నేనే తండ్రి అని చెప్పుతున్నాడు. సంతానము కొరకై తండ్రి తల్లి గర్భమునందు బీజ ప్రదానము చేయనట్లు దేవాది దేవుడు కేవలము తన వీక్షణముచే జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భమున బీజ రూపమునందుంచాడు నుంచగా వారు తమ పూర్వపు కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు జాతులలో జన్మింతురు. ఎంత క్లారిటీగా ఉంది చూడండి. ఎవ్వరము చాలాసార్లు చాలా మంది వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని లేకపోతే అత్తలని మేనమామల్ని పిన్నుల్ని వాళ్ళకి వచ్చిన రూపానికి నిందిస్తూ ఉంటారు తెలియకుండా. మనకి అప్పుడు తెలియదులేండి. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నేను నల్లగా ఉన్నాను, నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి నేను లావుగా ఉన్నా, ఏవో ఇట్లా అంటూ ఉంటారు. కానీ మనం లావుగా ఉండాలి కాబట్టి ఆ కుటుంబంలో పుట్టాం. మన కర్మలు మన కోరికలు మనం తోసుకుని వచ్చి మనం ఆ గర్భంలోకి వెళ్ళేటట్టు చేస్తాయి. పితృదేవతలు అంటే మనం చనిపోయిన వాళ్ళని కాదు, పితృదేవతలని వాళ్ళు ఒక గణం, వాళ్ళు దేవతల గణాలని. వాళ్ళకి చనిపోయిన ఆత్మలు ఎక్కడుంటాయో తెలుసు, వాటిని డైరెక్ట్ చేయగలిగే కంట్రోల్ వాళ్ళలో ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉంటారు పితృలోకంలో ఆ ఆత్మలు. సరైన శరీరం లభిస్తే వాళ్ళ కర్మలు నరకంలో కర్మ ఫలితాలన్నీ అనుభవించేసి స్వర్గంలో కర్మ ఫలితాలు అనుభవించేసిన తర్వాత అది ఇంటర్మీడియట్ లోకం అన్నమాట. సరైన శరీరం రెడీగా లేకపోతే అందులోకి ఆ బీజం రూపంలో వెళ్ళడం కోసం భగవద్గీతలో ఎలా ఆ యొక్క ఆత్మ మన శరీరంలోకి వస్తుంది అంటే మనం తింటున్న తిండిని బట్టి. అంటే పంట రూపంలో వెళ్ళి కూర్చుని మనం తినే తిండితోటి అవి మనకు వస్తూ మనలోకి వచ్చి వీర్యం కింద తయారై కన్సీవ్ అవుతాం. సో ఆ సిస్టమ్ అంతా భగవంతుడు పెట్టేశాడు. దానికి కారణం ఏంటి? మనం పూర్వజన్మలలో ఉన్న మన కోరికలు, మన కర్మ ఫలితాలు. వీఆర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్. మనం ఎలాంటి ముక్కు తీసుకున్నాం, ఎలాంటి చెవు తీసుకున్నాం, ఎలాంటి మనసుతోటి ఉన్నాం, అన్నీ కూడా మనమే రెస్పాన్సిబుల్. మన కర్మలే రెస్పాన్సిబుల్ మనం ఆ శరీరంలోకి రావడానికి. అవన్నీ భగవంతుడు ఏమి ఒకళ్ళని అందంగా పుట్టించాలి, వీళ్ళని చండాలంగా పుట్టించాలి, వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి సంగీతం రావాలి, వాళ్ళకి సంగీతం రాకూడదు, ఇలాంటి ఇండివిజువల్ గా కూర్చొని చేయడు. కర్మ ఫలితాలు అనుసరించి మనమే ఆ టెంప్లెట్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో తల్లి గర్భమునందు భగవంతుడు ఆత్మలని ప్రకృతి తయారు చేయదు. ఆవిడకి ఆ కంట్రోల్ లేదు, ఆవిడ దగ్గర లేవు అసలు. ఆత్మలన్నీ భగవంతుడి దగ్గరే ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన ఆ మహత్తత్వం వంక చూస్తాడో తనలోంచి ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే ఆవిడ ఏం చేస్తుందంటే శరీరాన్ని ఇస్తుంది మనకి. ఆ శరీరం ఇవ్వడంతో ఫస్ట్ అహంకారం ఇస్తుంది. మనం ఆత్మలో అనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా ఆ శరీరం ఏదైతే తీసుకుంటామో అది మనమే అనేటువంటి భావన ప్రకృతితోటి మనం కాంటాక్ట్ అవ్వంగానే మనకు వచ్చేస్తుంది. ఆవిడ కాంటాక్ట్ లోకి రాగానే అహంకారం అనేది ఫస్ట్ పుడుతుంది మనకి. మనం కానిది మనం అనుకుంటాం. అహంకారం అంటే ఫాల్స్ ఈగో. ఈగో అంటే ఐడెంటిఫికేషన్, ఫాల్స్ ఈగో అంటే మనం కానిది మనం అనుకోవటం. ప్రతి నిత్యం ప్రతి క్షణం మనం కాని ఈ శరీరం మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి దీని ద్వారా ఆనందాన్ని, దీని ద్వారా బాధని పొందుతూ ఉంటాం మనం. సో కేవలము తన వీక్షణము చే జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భమున బీజ రూపమున నందుంచగా, బీజ రూపంలో ఆయన ఉంచేటప్పుడు ఆయన ఏమి కోతుల్లాగా, పిల్లుల్లాగా, మనుషుల్లాగా, దేవతల్లాగా ఉంచడు. ఆయన బీజాన్ని ఇస్తాడు, ఆత్మనిస్తాడు. ఆ శరీరాలు ఆవిడ దగ్గర తయారవుతాయి. వారు తమ పూర్వపు కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు జాతులలో జన్మింతురు. వివిధ జాతుల్లో జన్మించడానికి కారణం కూడా మన కోరికలే, మన కర్మలే. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దీన్ని గ్రాస్ప్ చేయడం, ఆధ్యాత్మిక మార్గాన్ని సీరియస్ గా తీసుకోం. మనకు తెలిసి సీరియస్ గా తీసుకోం. ఇప్పుడు ఏవైతే కర్మలు చేస్తున్నామో అవి ఆల్రెడీ మన నెక్స్ట్ జన్మని డిసైడ్ చేసేస్తున్నాయి. ఆ విషయం మనకు తెలియడం లేదు. తమ కర్మానుసారము మరియు కోరికలు అనుసరించి వివిధ దేహములు పొందవలసి వచ్చును. కనుక భగవానునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి సంబంధం లేదు. మన కోరికలు, మన కర్మలే సంబంధం. కేవలము భగవానుని అట్టి వీక్షణము చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీలమగుటయు వెంటనే సర్వము సృష్టింపబడిటయు సంభవించును.
ఈ విషయమున అతడు కర్మను అనుసరించుచున్నాడను విషయము సందేహరహితమైనను విషయమున స్మృతి విష్ణు పురాణం ఒక చక్కని ఉపమానము మసుగుచున్నది. సువాసన కలిగిన పుష్పము మానవుని ముందున్నప్పుడు దాని సుగంధము అతని ఘ్రాణ శక్తిచే సృశింపబడును. అయినను మానవుని ఘ్రాణ శక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి మరొకటి భిన్నములుగా నుండును. ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి మరొకటి భిన్నములుగా నుండును. భౌతిక జగత్తునకు మరియు దేవాది దేవునికి నడుమ ఇట్టి సంబంధమే గలదు. వాస్తవమునకు భౌతిక జగత్తులో ఎట్టి సంబంధము లేకున్నా అతడు తన వీక్షణము ద్వారానే దానిని సృష్టించి నియమించును. సారాంశం ఏమనగా దేవాది దేవుని అధ్యక్షత లేకుండా భౌతిక ప్రకృతి ఏమీను చేయజాలదు. ఆయన చూడండి ఆవిడ ఆత్మలను తీసుకొచ్చి నేను సృష్టిస్తానని కూడా అనలేదన్నమాట. ఆవిడ ఆత్మలు భగవంతుడు ఆవిడ మీద కన్ను ఆవిడ్ని చూసిన తర్వాత ఆవిడ సృష్టిని మొదలెట్టగలదు. సో అందువల్లనే ఎప్పుడైతే భగవంతుడు ఆవిడ్ని చూస్తాడో వెంటనే ఆ పార్వతీ పరమేశ్వరులు అయిపోతాడు ఆయన. అందుకనే ప్రతి విశ్వానికి జగత పితరో పార్వతీ పరమేశ్వర, తల్లి తండ్రి అవుతారు వాళ్ళు ప్రతి విశ్వానికి ఎప్పుడైతే. అందుకని సదహ శివ అంటే ఆయన బ్రహ్మదేవుడిలాగా జీవుడు కాదు, భగవంతుడిలా శ్రీకృష్ణ భగవానుడు నారాయణులాగా కూడా కాదు. ఎందుకని అంటే నారాయణుడు ఎప్పుడైతే భౌతిక ప్రకృతితో సంపర్కం పెట్టుకుంటాడో అప్పుడు సదాశివ అవుతున్నాడు. కాబట్టి నిజంగా నారాయణుడు ఆయనంతట ఆయన. సో ఈ పాలు పెరుగు అయినట్టుగా, పాలు భగవంతుడు, పెరుగు శివుడు అన్నట్టుగా. సో అలాని మళ్ళీ ఆయన జీవుడు కిందకి తీసుకొచ్చి అవమానం పరచకూడదు, తక్కువ తీసుకురాకూడదు. సో ఎప్పుడైతే ప్రకృతి మీద దృష్టి సారిస్తాడో అప్పుడు సదాశివ అమ్మవారు అవి మనందరికీ తల్లిదండ్రులై ఈ విశ్వంలో భౌతిక ప్రపంచంలో ఈ విశ్వంలో వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు మనకి. భౌతిక జగత్తునకు మరియు దేవాది దేవునికి నడుమ ఇట్టి సంబంధమే గలదు. తన వీక్షణము ద్వారానే దానిని సృష్టించి నియమించును. సారాంశం ఏమనగా దేవాది దేవుని అధ్యక్ష లేకుండా భౌతిక ప్రకృతి ఏమినూ చేయజాలదు. అయినా దేవదేవుని సర్వ విధములైన భౌతిక కర్మల పట్ల ఆయనను దేవాది దేవుడు సర్వ విధములైన భౌతిక కర్మల పట్ల అనాసక్తుడై ఉండును. ఏటి పట్ల ఆయనకి ఆసక్తి ఉండదు. సో మనం ఆయన వద్దని వచ్చేసాం కదా అని ఆయన మన వైపు చూడకుండా లేడు, తిప్పేసుకోలేదు ఆయన తలని. మనం వద్దని వచ్చేసాము, మనతో పాటే ఆయన మన హృదయాలలో పరమాత్మ కింద ఉన్నాడు. ఆయన యొక్క వాణి భగవద్గీత భాగవతం ఎప్పుడైనా మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలంటే ఎలాగా మార్గం అంటే ఆ వాటిల్లో చెప్పి పెట్టి ఉన్నాడు, ఎలా రావచ్చు వెనక్కి తిరిగి రావడం. సో ఆయన ఏమి ఇంకా మనమైనా కాస్త ఎవరైనా మనల్ని వద్దని అంటే ఇంకా వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళతో మాట్లాడకుండా మనకి చిన్న తేడా వస్తే వాళ్ళు చచ్చారా బతికారా కూడా మనం పట్టించుకోము. ఒక్కొక్కసారి మనం పలకరించకుండా మాట్లాడకుండా ఉంటాం. భగవంతుడు అలా లేడు అసలు. భగవంతుడు మన వెనకాలే ఉన్నాడు. ఏ రోజైనా ఎప్పుడైనా నువ్వు తిరిగి రావాలనుకుని మనసు మార్చుకున్నావంటే నేను నీ పక్కనే ఉన్నాను, ఇలా కడితే చాలు నేను నీకు అందుతాను అని హృదయంలో చాలా దగ్గరగా మనకి పక్కనే మన హృదయంలోనే నువ్వు ఎప్పుడు తిరిగితే అప్పుడు నేను నీకు అందుబాటులో ఉంటాను అని చెప్పి పక్కనే ఉన్నాడు. అంత కరుణామయుడు ఆ స్వామి, అంత ప్రేమ ఆయనకి మన మీద. మనం ఆయన ఇల్లు వదిలేసి వచ్చేసాం, ఆయన వద్దని వచ్చేసాం, నువ్వు మా జీవితాల్లో కల్పించుకోవద్దని అన్నాం. అందుకని కల్పించుకోవద్దని ఖచ్చితంగా చెప్పేవాళ్ళ జీవితాల్లో ఏ విధంగా కల్పించుకోడు అసలు. అలా చూస్తూ ఉంటాడు, కల్పించుకోకుండా న్యూట్రల్ గా ఉంటాడు. కానీ బాధపడకుండా ఉండడానికి కాదు, బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఈ నిర్ణయాల ఫలితాలు అనుభవించవలసి వస్తుంది కదా అని చెప్పే బాధ ఆయనకు ఉంటుంది. ప్రేమ ఉంటుంది మన మీద కన్సర్న్ లేకుండా ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. మన మీద కన్సర్న్ లేకుండా ఉంటే ఏం చేయాలి అసలు? ఇప్పుడు చూడండి, కన్సర్న్ లేని వాళ్ళు ఏం చేస్తారు, అసలు పట్టించుకోరు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటి. మన కన్సర్న్ లేనప్పుడే కదా మనం పట్టించుకోం. ఎప్పుడైతే కన్సర్న్ ఉంటుందో, సపోజ్ ఇప్పుడు వాళ్ళకి మనకి సరిగ్గా మాటలు లేవు అనుకోండి, మనం ఏదో ఒక ఇండైరెక్ట్ గా అయినా కలుపుకుంటూ ఉంటాం, ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా అని. మనకి నిజంగా వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళంటే కన్సర్న్ లేనప్పుడే వాళ్ళు ఎలా పోతే నాకేంట్లే అని మనం కల్పించుకోం. సో భగవంతుడు వీళ్ళు నన్ను ధిక్కరించారు, వీళ్ళు నన్ను వద్దన్నారు, నేను ఇచ్చిన తిండి తింటున్నారు, నేనుంటేనే వీళ్ళు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు, పైన సరే పొద్దున్న లేస్తే చాలు ప్రతి ఒక్కడు భగవంతుడు లేడనేవాడే, లేకపోతే నేనే భగవంతుడు అనేవాడు, లేకపోతే టాయిలెట్ భగవంతుడు, లేకపోతే చెప్పులు భగవంతుడు, ఇలా పిచ్చి పిచ్చి వాదనలన్నీ చేసే వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ నేను
శిక్ష వేయాలి అని చెప్పి కూడా వేయడు. చాలా ప్రేమ, చాలా కరుణ భగవంతుడికి. అందుకని ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏ రోజున నువ్వు నా వైపుకి తిరుగుతావో. భగవంతుడు న్యూట్రల్ కానీ స్పందించకుండా ఉండడు. న్యూట్రల్ గా కూర్చున్నాడు కానీ స్పందించకుండా ఉండడు. మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా స్పందిస్తాడు ఆ భగవంతుడు. సో ఈ శ్లోకంలో ఎలా మనమే కారణం, ఎలా ప్రకృతి ఆయన ఆధీనంలో పనిచేస్తుంది, ఇంకా ఈ శ్లోకానికి సంబంధించి చాలా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కానీ 8:2 అయింది కాబట్టి నేను ఇక్కడికి ఈ శ్లోక ఎక్స్ప్లెనేషన్ ఆపుతున్నాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్ కానీ ఉంటే. నేను రికార్డింగ్ ఆపేస్తానండి. మీకు ఎవరికైనా ఆ హెసిటేషన్ ఉంటే రికార్డ్ అవుతుంది క్వశ్చన్స్ అడగాలి అంటే